అందరికీ నమస్కారము. మన సబ్స్క్రైబర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సింపుల్ రెసిపీ, మనకు ఈజీ ప్రాసెస్, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా ఇలా చేసుకుంటే 2 ఉల్లిపాయలు కట్ చేసేసుకొని, ఉల్లాకు ఒకటి, మనం పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి, ఇంకా దీంట్లో మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి సాజీర, 2 లవంగాలు, ఒక విలాచి పట్ట, ఇంకా మనము ఇవి వేగిన తర్వాత ఇవి ఉల్లాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి మొత్తం ఒకేసారి వేసేయాలి. ఇలా కొంచెం వేగినాక పసుపు, అల్లం వేయాలి. ఎంత బాగుంటుందో ఈ కర్రీ అయితే ఇలా చేసుకుంటే. ఈ టమాటా కూడా మనము ఉల్లిపాయతో అంతే టమాటా తీసేసుకొని, టమాటా వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత తగినంత సాల్ట్, కారం అయితే మంచిగా 2 వేసేయాలి. మంచిగా కారము, సాల్ట్, ఆయిల్ తేలే వరకు ఇలా ఉడికిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. ఈ టమాటా పులుపు, చింతపండు పులుపు కలిపితే మంచి టేస్ట్ ఉంటుంది. టమాటే పుల్లగా కదా, మళ్ళీ ఇలా చింతపండు రసం ఎందుకు అని అనుకోకుండా తప్పనిసరి చింతపండు రసం వేసుకోవాలి. కొంచెమే ఉంటే సరిపోతుంది. ఇలా చింతపండు రసంతో మసిలేటప్పుడు మనము పొడవుగా ఉడకబెట్టిన ఎగ్ కట్ చేసి మనం ఇష్టం వచ్చిన ఎగ్స్ అయితే వేసుకోవచ్చు. ఈ 2 ఉల్లిపాయలకు ఈ టమాటాకి అయితే 2 కోడిగుడ్లు వేసాము, మంచిగా సరిపోతుంది. ఇంకా ఇలా ఈ ఎగ్స్ పొడుగా కట్ చేసేసింది అయితే ఇందులో ఉడికి ఈ పులుపు అంతా వీటికి పట్టేసుకొని టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఎగ్స్. ఇలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్కు కొంచెం ధనియా పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇంట్లో కొత్తిమీర, మనకు కరివేపాకు ఏం అవసరం ఉండదు. ఉల్లాకు వేసినాం కదా, ఇంకా ఆ ఫ్లేవర్ సరిపోతుంది. ఇలా రెడీ అయింది కర్రీ అయితే. టేస్టీ ఎగ్ కర్రీ. ఇంకా అన్ని రకాలు చేసుకోవచ్చు అందులో. ఇది